జై శ్రీరామ్. వెల్కమ్ టు రామాయణ విత్ దత్తు. రామాయణ సిరీస్లో ఇది నాది థర్డ్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో రామాయణలో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, ఎన్ని కాండలు ఉంటాయి, దాంట్లో ఇంట్రొడక్షన్ తెలుసుకున్నాం. ఫస్ట్ వన్ బాలకాండ. దీనిలో రాముని జననం, సీతామాత కళ్యాణం ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి అయోధ్యకాండ. దీనిలో కైకేయికి ఉన్న వరంతో రామునికి 14 ఏళ్ళు వనవాసం, భరతుడికి పట్టాభిషేకం. థర్డ్ వన్ వచ్చేసి అరణ్యకాండ. అరణ్యకాండలో సీతామాతని రావణాసురుడు కిడ్నాప్ చేయడం. ఫోర్త్ వన్ వచ్చేసి కిష్కింధాకాండ. దీనిలో రాముడు హనుమాన్ మీట్ అయ్యేది. దెన్ సుగ్రీవుడికి రాముడికి ఫ్రెండ్షిప్ అవుతుంది. ఆ ఫ్రెండ్షిప్ ముఖాంతరం సీతామాతని వెతకడం. ఫిఫ్త్ వన్ వచ్చేసి సుందరాకాండ. ఇది మైన్ కాండ. దీనిలో స్వామి హనుమ లంకకి పోయి సీతామాతని దర్శించుకోవడం, రావణాసురుని మీట్ అయ్యి లంకని దహనం చేసే ఎపిసోడ్ ఉంటుంది. దెన్ సిక్స్త్ వన్ వచ్చేసి యుద్ధకాండ. దీనిలో రావణాసురుని సంహారం ఉంటుంది. సెవెంత్ వన్ వచ్చేసి ఉత్తరాకాండ. ఉత్తరాకాండ అంటే దీనిలో రామునికి పట్టాభిషేకం. 14 years రాముడు వనవాసం ముగించుకొని అయోధ్యకు వచ్చినప్పుడు శ్రీరామచంద్ర ప్రభుకి పట్టాభిషేకం చేస్తారు. ఇది 7 కాండాస్ ఉంటాయి అన్నమాట రామాయణంలో. దీనిలో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం బాలకాండాన్ని స్టార్ట్ చేసాం. ఫుల్ డీటెయిల్గా బాలకాండ నుంచి స్టార్ట్ చేసాం. నచ్చితే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.